నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. నేను శ్రీకాంత్. రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి, రాజకీయ నాయకుల మాటలు ఎటువైపు పోతున్నాయి? తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు అధ్వానమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందా? ఆ భాష, ఆ మాట్లాడేటువంటి విధానం, రెచ్చగొట్టేటువంటి విధానం ఏం జరగబోతోంది? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం అంటే హుందాతనం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఏ పార్టీ చూసుకున్నా అదే ఉన్నది. ఏవో సామెత ఉన్నట్టు, ఏమున్నది గర్వకారణం అన్నట్టు, ఏ పార్టీ చూసినా కానీ అదే చరిత్రను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంది. తిడితేనే లైమ్లైట్లో ఉంటాం, తిడితేనే హీరోయిజం అవుతాం. ఒక స్టార్డమ్ కోసం ప్రయత్నిస్తున్నాయా? ఫైర్ బ్రాండ్ కావాలంటే ఈరోజు ఏది పడితే అది మాట్లాడితేనే ఫైర్ బ్రాండ్ అవుతారా? అందరిని ఉద్దేశించి బాల్కసుమన్ చేసినటువంటి కామెంట్స్ కేవలం బాల్కసుమన్ వరకే చూడాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడాలి, భారతీయ జనతా పార్టీ నాయకులను చూడాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూడాలి. ఒక హుందాతనం రాజకీయాల్ని చూసే పరిస్థితులు లేవా? అందుకే కాక్రోచ్ లాంటి పార్టీలు ఈరోజు పుట్టుకొచ్చేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. జెన్జీ యువతకు ఎట్లాంటి రాజకీయాలు నేర్పిస్తున్నాం, భవిష్యత్ ఏమి ఇవ్వబోతున్నాం అన్నటువంటి ప్రశ్నలు ఈరోజు మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పదవులను పెడితే అధికారమే లక్ష్యంగా ఏది పడితే అది మాట్లాడేస్తారా? ఇవే ప్రస్తుతానికి చర్చలో నడుస్తున్నాయి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసినటువంటి కామెంట్స్ చాలా సీరియస్గా కనిపిస్తున్నాయి. అంటే మాట్లాడే మాటలు సప్పగా ఉంటే మా వైపు ఎవరు చూడరు అనుకున్నారేమో, మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేశారు. అదేదో పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ స్థాయిలో తెలంగాణ రాజకీయాలని చూడాలను. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే దాడులు చేస్తున్నారో, ఒక స్వాతంత్రం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, తెలంగాణలో రాజకీయం నడవాలా, చాలా హుందా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటి, ఎటుపోతున్నాయి? కేసులు అయితే జైలు పోయేస్తే మనకు ఒక మెడల్ వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలంట. ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసులు ఇప్పటికీ ఎత్తేసింది లేదు, జీవితాలన్నీ అగమ్య గోచరంగా మారుతున్నటువంటి పరిస్థితి. 25 ఏళ్ళు పార్టీని కష్టపడి ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రం తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది, అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. బట్ అట్లాంటి కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండగానే బాల్కసుమన్ లాంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి ఈ ఫైర్ బ్రాండింగ్ అని చెప్పుకునేటువంటి మాటలు ఎటు దారితీస్తున్నాయి? మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సీనియర్ నాయకులు నుమాన్ గారు, తో పాటు కపిల ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆ తర్వాత సామల మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముఖేష్ గారు. సో ముఖేష్ గారు, మీతోనే మొదలు పెడతాను. యాజ్ అన్ అనలిస్ట్గా, ఒక విశ్లేషకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక అడ్వకేట్గా ఉన్నారు. రాజకీయాలు మీరు గతం చూస్తారు, ముఖేష్ గారు ఇప్పుడు కూడా చూస్తున్నారు. సో ఈ తరహా మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? శ్రీకాంత్ గారు, ముఖ్యంగా ఆ మాటలు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఎవరు మాట్లాడినా, అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అది పబ్లిక్ ని మిస్లీడ్ చేసే విధంగా ఉంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఖండించాల్సినటువంటి అంశం. ఆ టోన్ లో కనబడేది ఏంటంటే, బాల్కసుమన్ గారి టోన్ లో కనబడేది ఏంటి అని అంటే, ఏదో తెలియని నిస్సహాయత విత్ ఇన్ ద పార్టీలో ఆవరించిందా అనేది ఒక ప్రశ్న. అది పార్టీకి ఎంత నష్టం చేస్తుంది అనేది కూడా బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు అంటున్నారు నిస్సహాయత అనే మాట వెనకాల ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? ఆయనకైనా ఒక ఫైర్ బ్రాండ్ లా క్రియేట్ చేసుకుందాం. పర్సనల్ ఐడెంటిటీ అనేది ఒక ఎత్తు శ్రీకాంత్ గారు, పర్సనల్ ఐడెంటిటీ వేరు. పార్టీలో అంటే తను మాట్లాడేటప్పుడు ఏంది అని అంటే, మనం పోయినప్పుడు పబ్లిక్ ఎవరు రావట్లేదు, పార్టీ వాళ్ళు 50-60 మంది వచ్చి నిరసన తెలుపుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, ఇది కాదు కదా పద్ధతి అని మాట్లాడండి. ఇక్కడ పార్టీకి అయ్యేటటువంటి ఆయనకు వచ్చే పబ్లిసిటీ ఏదైతే ఉన్నదో అది పక్కకు పెడితే, ఓవరాల్ గా పార్టీకి నాయకత్వానికి చాలా డ్యామేజ్ చేసేటటువంటి మాటలు. దీన్ని అందరికంటే ముందుగా ఖండించాల్సింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ గారు ఖండించాల్సి. ఎందుకు అనంటే, మీరు ఖండించకపోతే దాన్ని ఆమోదించినట్టు అవుతుంది. ఇదే పరంపరని మిగతా లీడర్లు కంటిన్యూ చేశారు అనుకోండి, ప్రజల్లో వస్తున్నటువంటి సింపతి అధికార పార్టీ మీద ఏదైనా ఒకవేళ వాళ్ళ మీద వ్యతిరేకత కూడా ఉంది, అయితే వీళ్ళకు ఎన్కాష్ కావాల్సినటువంటిది పోయి
వీళ్ళ మీద వ్యతిరేకత పెరిగేది ఎట్లా ఉంటది అని అంటే, మహిళా ఓటర్లు 50%, మోర్ దెన్ 50% ఉంటారు. యూత్ ఎడ్యుకేటెడ్ దీన్ని చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు. అవును. సరే మీ రాజకీయాల కోసం మీ పర్సనల్ ఏదైతే సోషల్ మీడియాలో కాసేపు ట్రెండింగ్ లో ఉండడానికి కావచ్చు, మీడియాలో కావచ్చు, బాగానే ఉంటది విత్ ఇన్ ద పార్టీలో అప్పటి వరకు. కానీ లాంగ్ టర్మ్ లో ఇలాంటి వ్యాఖ్యలు ఏమైతే అంటే పార్టీ యొక్క క్రమశిక్షణ మీద దెబ్బతీస్తాయి. ఇంకొకటి, ఆల్రెడీ సోషల్ మీడియాలో నేను చూస్తా ఉన్నాను, 2 రకాల ఆర్గ్యుమెంట్స్ వినబడతా ఉన్నాయి. ఏంది అని అంటే, మీరు అధికారం కోల్పోయారు కాబట్టి మీరు ఇక తట్టుకోలేనటువంటి, ఎప్పుడు అధికారం రావాలని ఎదురు చూస్తున్నారు అనేది ఒక అంశం. మీరు ఏదైతే పబ్లిక్ యొక్క ఇబ్బందులని లైక్ రైతు సమస్యలు ఎన్నుకుంటున్నారు అంటే, రైతు సమస్యలు కాదు, దీని వెనక రాజకీయ కోణం ఉన్నది, మీ పదవులు రావాలనే ఆకాంక్ష ఎక్కువ ఉన్నది తప్ప మా బాధ కాదు, మా బాధని మీరు పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్తున్నారు అనే మిస్లీడ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే అంటున్నాను, తనకు వ్యక్తిగతంగా వచ్చే క్రెడిబిలిటీ కంటే పార్టీ కోల్పోయేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మనం అధికార పార్టీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు, అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో, మరి దాన్ని ఎక్కువ లైన్ తీసుకుంటున్నారా అన్ని పార్టీల వాళ్ళు, ఈవెన్ బీజేపీ కావచ్చు, చిన్న చిత్క పార్టీలు ఏవి ఉన్నప్పటికీ కూడా, మిగతా పార్టీలు కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు కూడా అంటే అగ్రెసివ్గా మాట్లాడితేనే మమ్మల్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు అన్నంత దిగజారుడుతనం ఇది. అది గొప్పతనం కూడా కాదు నా దృష్టిలో. ఇంకొకటి, ఉద్యమం వేరు. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఉద్యమం అప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయింది, రైట్. వీడు ఏది మాట్లాడినా తెలంగాణ కోసం ఉద్యమం అప్పుడు కూడా మిలిటెంట్ యాక్టివిటీస్ మాటలు రాలేదు ముఖేష్ గారు. ఉద్యమం అప్పుడు కూడా ఒక్కొక్క గడ్డిపోచను పట్టుకొని తాడులా వేనుకొని ముందుకెళ్దాం, ఒక గాంధేయవాద సిద్ధాంతంతో ఉద్యమం చేస్తాం. సరే, యువత రెచ్చిపోయి ఉండొచ్చు, అక్కడక్కడ కొన్ని ధ్వంసం చేసి ఉండొచ్చు, బస్సులు కానీ, లేదంటే జనగామ లాంటి జిల్లా ఏర్పాటు కోసం జరిగినటువంటి బస్సు ఫైర్ తగలబెట్టాలి, ఇట్లాంటి వేరు ఆవేశంలో యువత. బట్ యువత ఆలోచన ఆవేశంతో చేయడం వేరు, ఒక నాయకుడు పిలుపునివ్వడం వేరు. సో ఇది ఇక్కడ జరిగేది ఇది ఇవ్వడం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పారు, గాంధేయవాదంలో అత్యంత శాంతియుతంగా తెలంగాణను సాధించుకున్నాం తప్ప ఎక్కడ ఇటువంటి మిలిటెంట్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి మాటలు లేవు, మాకు వచ్చింది కూడా పార్లమెంట్ ద్వారా మేము తెలంగాణ సాధించుకున్నాం, అంతే జాగ్రత్తగా అంతే తెలివితో మేము రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించుకున్నామో అట్లే పాలించుకుంటామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఇలాంటి కింది స్థాయి, ముఖ్యంగా తను ఒక డాక్టరేటు అనుకుంటాను నేను, ఓయూలో స్కాలర్, పీజీ అవన్నీ ఓయూలో చేశారు, విద్యార్థి దశ నుంచి వచ్చిండు. దానితో పాటు ఒకసారి ఎంపీ అయ్యిండు, ఒకసారి పార్లమెంట్కి పోయిండు, ఒకసారి అసెంబ్లీకి పోయిండు. ఇప్పుడు ఆయన పరిపక్వత పెరగాలే తప్ప తగ్గొద్దు అనేది నేను ఒక సూచన చేస్తున్నా మీ ద్వారా. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, మీ పార్టీ వాళ్ళు కూడా కేవలం సోషల్ మీడియా మాత్రమే ఉన్నాము, సొసైటీలో లేము అనే రకంగా ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టు అనిపించింది. అది కావాలంటే మీరేం చేయాలి, మీరు అత్యంత దగ్గరగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఒక ఫోన్ కాల్ దూరం కాదు, పొద్దున్న లేస్తే ఎప్పుడు కారులో ప్రయాణించేటటువంటి సఖ్యత ఉన్న వాళ్ళు, మీరు పార్టీని గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంథన్ చేయాలి అని అంటే, ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్లు ఉంటాయో, ఏదైతే మీ పార్టీకి సంబంధించినటువంటి సంఘాలు, విద్యార్థి సంఘం కావచ్చు, యువజన సంఘం కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, వీటిని ఏ విధంగా డెవలప్ చేయాలో చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న 60 మంది ఏంది ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టినప్పుడు 1000 మంది ఈజీగా వస్తారు. అలాంటి సూచనలు పార్టీలో ఇండైరెక్ట్ గా ఇంటర్నల్ గా చేయాల్సినటువంటి సూచనలు మీరు ప్రొవోక్ చేసినట్టు మాట్లాడితే 100% కేసీఆర్ గారికి ఆ పార్టీకి 100% డ్యామేజ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది పబ్లిక్ లోకి వచ్చింది కాబట్టి అది పబ్లిక్ మిస్చీప్ అవుతుంది, అబెట్మెంట్ అవుతుంది. ఉద్యమం కాలంలో ఉన్నప్పుడు మీ మీద ఎన్ని కేసులు పెట్టినా అవి నడిచింది, మీరు తర్వాత ఆర్థికంగా నిలదొక్కున్నారు కాబట్టి మీరు లీగల్ బ్యాటిల్ చేయగలిగారు. మిమ్మల్ని నమ్ముకొని ఫర్ సపోజ్ ఒక విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి నార్మల్ కార్యకర్త, కాళ్ళకు చెప్పులు లేనోడు, బస్ కిరాయి లేనోడు మిమ్మల్ని చూసి ఉరుకులాడింది అనుకోండి, దాని పరిస్థితి, దాని ప్రభావం ఎట్లా ఉంటుందో ఒకసారి అది కూడా ఆలోచించుకోండి. ఎందుకనంటే ఒక్కొక్కసారి చల్ మా లీడర్ చెప్పిండు కదా నేను కూడా ఏదో ఒకటి అని చెప్పి సీఎంని కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడితే మానసికంగా వాళ్ళ కుటుంబాలు ఎంత ఇబ్బందులు పడుతున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత రక్షణ దృష్ట్యా కావచ్చు, మీ పార్టీ మంచి దృష్ట్యా కావచ్చు, ముఖ్యంగా సభ్య సమాజం యొక్క
ప్రజాస్వామిక దృష్టి కావచ్చు, వాక్ స్వాతంత్రం ఉన్నది, మీరు మాట్లాడుతున్నారు. అట్లా ఒక ఏమంటున్నా- layman కూడా కాదు. ఏమైనా మాట్లాడొచ్చు ఒకసారి రాజకీయంగా. ముఖేష్ పార్లమెంట్కి గారు వెళ్ళారు, ఒకసారి అసెంబ్లీకి వెళ్ళారు. ముఖేష్ గారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం. బట్ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది, ఒక బార్డర్ అనేది ఉంటుంది. ఆ బార్డర్ ని దాటేసి మిలిటెంట్ చర్యల వరకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదన్నది పాయింట్. ఒక్క నిమిషం. అస్సలే లేదు. విధానాల మీద కొట్లాడాలి. వాళ్ళకి ఒక పాలసీ తీసుకొస్తే పాలసీలో కూడా ప్రతిపక్ష పాలన కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. ఈ పాలసీ వచ్చింది బాగుంది, కాకపోతే ఇందులో ఈ 40% ఈ 60% లూప్ హోల్స్ ఉన్నాయి, వీటిని సవరించండి అని చెప్పి, అది పబ్లిక్ మోర్ బెనిఫిట్ ఎట్లా కలుగుతుంది, దీంట్లో ఏదైనా కరప్షన్ ఓరియంటెడ్ ఏమున్నాయి, ఇంకా అమెండ్మెంట్స్ ఏమున్నాయి, అట్లా చెప్పగలిగితే పబ్లిక్ మిమ్మల్ని ఆదరిస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, బజార్ భాష మాట్లాడు కరెక్ట్ కాదేమన్నా వ్యక్తిగత అభిప్రాయం. అదే నడుస్తుంది తెలంగాణలో. మీరు అన్నట్టు బజార్ భాషలు, ఈ దాడులు, ఇదే సంస్కృతి నడుస్తుంది. భవిష్యత్తు ఏమైతే ఒక భయం కనిపిస్తుంది. గౌతమ్ ప్రసాద్ గారు రోడ్ల మీద వరకు పనికొస్తుంది. 1 సెకండ్. గౌతమ్ ప్రసాద్ గారు మిలిటెంట్ యాక్టివిటీస్ అంటే బాంబులతో దాడులు చేయాలి, ఆయుధాలతో ప్రభుత్వ సంస్థల్ని కూలగొట్టాలి, లేదంటే సాయుధ తిరుగుబాట్లు చేయాలి. అంతకు మించిన పదాలు ఇక్కడ నేను వాడదలుచుకోలేదు, ఎందుకంటే వాటికి ఈక్వల్గా చాలా పదాలు వస్తాయి. బట్ అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో ఉందా? స్టార్డమ్ కోసం చేస్తున్నటువంటి వ్యాఖ్యల, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల, ఒక ప్రభుత్వం ఒక ప్రతిపక్షంగా ఉండి అధికారంలోకి రావాలంటే మిలిటెంట్ యాక్టివిటీస్ చేస్తే తప్ప తెలంగాణలో అధికారంలోకి రావన్నటువంటి భావన వచ్చిందా? ఏం జరుగుతుంది? శ్రీకాంత్ గారు, మీకు మన ఆన్లైన్లో ఉన్న మేధావులు ముఖేష్ గారు, అదేవిధంగా నోమన్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, మన ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే బాల్కా సుమన్ గారు మాట్లాడిన మాటల నేపథ్యము, అదేవిధంగా ఆ సందర్భము, అది ఏది పరిగణలోకి తీసుకోకుండా ఒక మిలిటెంట్ అనే పదాన్నే తీసుకొని, ఆ మిలిటెంట్ పదాన్ని ఏదో మన నిఘంటువులోంచి నిషేధించబడ్డదిగా, లేకపోతే మన రాజ్యాంగంలో నిషేధించబడ్డదిగా, ఆ పదం యొక్క తీవ్రమైన అర్థం వచ్చేటట్లు చాలా దాన్ని సోషల్ మీడియాలో, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం చేస్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. విద్యార్థుల్ని, యువకులను రెచ్చగొట్టి రైలు పట్టాలను కోసేయండి, తగలబెట్టేసేయండి, డబ్బులు వాటంతట అవే వస్తాయంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లాక్ మెయిల్ లాగా పోతుంది. శ్రీకాంత్ గారు, నేను అదే చెప్తున్నాను. అంటే నాకు దాదాపు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఈ రాజకీయ అనుభవంలో ఈ తెలంగాణ రాష్ట్రము, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ ఉద్యమం నుంచి మావోయిస్టు ఉద్యమం దాకా, అంటే లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ఈ ప్రాంతంలో మిలిటెంట్ పోరాటం అనేది చాలా 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 సర్వసాధారణమైన పదం. ఇది పోరాటాలు నేను చెప్పేది, నేను పూర్తిగా నేను చెప్పేది అది సాయుధ పోరాటం కాదు. నేను చెప్పేది ఎందుకు వచ్చింది ఆ పదాన్ని సర్వసాధారణమైన తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిలిటెంట్ అనే పదానికి, పోరాటానికి ఉండే ఒక పదాన్ని ఒక ఉచ్చ స్థాయిలో పెద్ద అది తీవ్రవాదమైన పదంగా దాన్ని పెడుతున్న స్థితిలో నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం, అది శ్రామికుల విధ్వంసం కావచ్చు, రైతుల విధ్వంసం కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల విధ్వంసం కావచ్చు, అనేక రకాలు ఈ 2 సంవత్సరాల కాలంలో జరుగుతున్న విధ్వంసంతో తను ఒక ఆవేదనతో, ఒక ఆక్రందనతో, ఒక ఆందోళనతో ఆ పదాన్ని ఉపయోగించి సమస్య యొక్క తీవ్రతను చెప్పడానికి ప్రయత్నం చేస్తే, జమ్మూ కాశ్మీర్ లాంటి పదాలు ఇక్కడ లేవు, ఆ పరిస్థితులు ఇక్కడ లేవు కదా. ఆర్థిక పరంగా విధ్వంసం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా కార్యకర్తల్ని అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంది, రియల్ ఎస్టేట్ నష్టపోతూ ఉంది. అన్ని రకాల సమస్యలు తెలంగాణ ప్రాంతాన్ని చుట్టుముట్టి విధ్వంసం చేస్తున్న పరిస్థితులలో ఆ ఆవేదనను, ఆందోళనను చెప్పే క్రమంలో తను మిలిటెంట్ అనే పదాన్ని ఉపయోగించడు. కానీ మేము చలో తగలబెడదాం, ఉద్యమం అంటే అగ్ని రాజేద్దామని చెప్పేసి అనంటే అగ్ని రాజేస్తారా? తగలబెడదాం పద అంటే వినండి. నేను చెప్పేది వినండి. చాలా నేనేమంటున్నానంటే అక్కడ ఉన్న స్థితిని మీరు అర్థం చేసుకో. శ్రీకాంత్ గారు, నేనేమంటున్నానంటే దీన్ని మీరు ఎక్కడ మాట్లాడాలి తెలుసా? రేపు ఒక టీమ్ ఫామ్ అయ్యి రేపు పొద్దున యాక్టివిటీస్ జరిగితే ఇగో శ్రీకాంత్ గారు, నేను అదే అంటున్నా. నేనేమంటున్నానంటే మీ కోపం, మీ ప్రతాపం, మీ శక్తి సామర్థ్యాలు, మీ సత్తా
నిన్న 42 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దోపిడీకి గురై 1600 కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఎత్తుకుపోయినరే. ఇది అసరైన విధ్వంసం. దీని గురించి మీరు మాట్లాడాలి. హిల్ట్ పాలసీతోని 5 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే ఆ విధ్వంసాన్ని మీరు అదే స్థాయిలో మీరు ప్రశ్నించినప్పుడు నేను గ్రేట్ అనేవాడిని. అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది. అది బనకచెర్ల రూపంలో, నీళ్ల రూపంలో, అదేవిధంగా సామాజిక విధ్వంసం రూపంలో. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవానికి ఆంధ్రప్రదేశ్ ముందు, ఆంధ్ర రాష్ట్రం ముందు తాకట్టు పెడుతుంటే దీని గురించి మీ చర్చలు ఉండవు, దీని గురించి మీ మాటలు ఉండవు, దీని గురించి మీ ప్రశ్న ఉండదు. కానీ ఒక్క మిలిటెంట్ అనే పదాన్ని పట్టుకొని ఈరోజు మీరు రాజకీయ రచ్చ చేయటము, డిబేట్లు పెట్టడము, ఇష్టం వచ్చినట్టు చేయడము, దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వత్తాసు, సోషల్ మీడియా హ్యాండిల్స్, అదేవిధంగా ఇంకో పార్టీ, అదేవిధంగా ఇంకొక ఎనలిస్టు. నేను ఇదే ఎనలిస్టులకు అడుగుతున్నా, రాజకీయంగా ఆర్థికంగా ఈరోజు రాష్ట్రం నష్టపోతుంటే మీ ప్రశ్న ఎక్కడుంది? మీ ప్రశ్న ఎక్కడి నుంచి మొదలవుతుంది? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు నిలదీయట్లేదు? ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు ఇప్పుడు, దీని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు బాలసుబ్రహ్మణ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో విగ్రహం పెడుతుంటే ఏ విద్యావంతులు అంటే గొంతులు చించుకుంటున్నారు? మా దగ్గర ఎటువంటి నిస్సహాయత లేదు శ్రీకాంత్ గారు. మా పార్టీ ఈ రోజు నెక్స్ట్ రాబోయేది తెలంగాణలో మేము దేని దృష్టిలో మాట్లాడినాం? రైతుల జీవితాలు విధ్వంసం అవుతుంటే దాన్ని క్వశ్చన్ చేసినాం, దానికోసం మేము నిలబెట్టినాం, దానికోసం మేము ముందుకు వస్తామని చెప్పినాం. వాళ్ళ కోసం మేము స్వతహాగా స్వయంగా మేము చచ్చిపోవడానికైనా సిద్ధంగానే మాట్లాడుతున్నాం తప్ప ఎవరికి నష్టం చేయడం కోసం కాదు. ప్రజల చేత, రైతుల కోసం, రైతుల చేత, శ్రామికుల చేత మేము నిలబడతాం. వాళ్లకు ఏ కష్టం వచ్చినా మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామనే దాని తీవ్రత తెలియజేయడం కోసం బాల్క సుమన్ గారు మాట్లాడారు. గౌతమ్ ప్రసాద్ గారు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా? చెప్పండి. ఫైర్ బ్రాండ్ అంటే మాటలలో ఉండాలి, జనాన్ని చైతన్యవంతం చేసేలా ఉండాలి, జనాల్ని రెచ్చగొట్టేలా ఉండొద్దు అన్నది నేను అంటున్నటువంటి. నేను అదే అంటున్నా. రేవంత్ రెడ్డి గారు దీనికంటే తీవ్రంగా మాట్లాడినరు. రేవంత్ రెడ్డి అంతకంటే తీవ్రంగా మాట్లాడినరు. కేసీఆర్ విషయం ఏమన్నారు కేసీఆర్ గారు? ఇదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకు ప్రాజెక్టులు లేవు, తెలంగాణకు నీళ్లు లేవు, తెలంగాణ నీళ్లు దోసుకపోతున్నారు, తెలంగాణ ఉద్యోగాలు దోసుకపోతున్నారు, తెలంగాణకు అన్నీ ఉన్నా కానీ నోట్లో ఏమీ లేదు, సున్నం పెడుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో 20 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి మిలిటెంట్ల పదాలు ఎక్కడ వాడలేదే. ఒక్కొక్క గడ్డిపోసను పట్టుకొని ముందుకు పోదామన్నారు. ఈవెన్ కపరప్రసాద్ గారు మీరు కూడా ఉన్నారు ఉద్యమంలో. మానుకోటలో రాళ్లు మాట్లాడాయి, రాళ్లు సమాధానం చెప్పినాయి కానీ అక్కడ రైలు పట్టాలను కోసిన చరిత్ర మాత్రం లేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి? ఇప్పుడు ఎందుకు తెలంగాణలో మాకంటే మీరే ఎక్కువ చెప్తున్నారు. మా పార్టీ అనుసరించిన విధానం గురించి మాకంటే మీరే ఎక్కువ చెప్తున్నారు. తెలంగాణ మూమెంట్ ని ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా, ఎంత శాంతియుతంగా, అదేవిధంగా గాంధేయవాదంలో నడిపిన పార్టీ ఆ ఆవేదనతోని, ఆక్రందనతోని, బాధతోని ఒక పదం ఉపయోగిస్తే దాన్ని ఓ పెద్ద రచ్చోపరచ్చ, చర్చోపచర్చ చేయాల్సినంత అవసరం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన చర్చ ఏంది, తెలంగాణ సాధించడం కోసం జరిగిన పోరాటం ఏంది, ఆ పోరాట క్రమం ఏంది, ఎంత శాంతియుతంగా జరిగింది, ఈ శాంతియుతాన్ని తెలంగాణ మీరు పరిశీలించారా? వన్ సెకండ్ కపూర్ ప్రసాద్ గారు, అవునన్నా కాదన్నా ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ మీద సింపతి వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేకత కొంత కలిసి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం అయితే నాకు కనిపించట్లే. బట్ ఈ మాటల వెనకాల కారణాలను ఎట్లా చూడవచ్చు? అసలు సందర్భం కూడా అనిపించట్లే. రోడ్ల మీదకి వెళ్ళొచ్చు, నిరసన తెలిపొచ్చు, పార్టీ క్యాడర్ ఉంది, పార్టీకి చాలా స్ట్రెంత్ ఉంది, గ్రౌండ్ లెవెల్లో కూడా స్ట్రాంగ్ ఉంది. కేసీఆర్ ఒక సభ పెడితేనే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, సోషల్ మీడియా మొత్తం. ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి బూమరాంగ్ అయ్యేటువంటి మాటలు కాదా ఇది? పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు కాదా? కపూర్ ప్రసాద్ గారు ఇంకో మాట, ఇప్పుడు ఇందాక గౌతమ్ ప్రసాద్ గారు అన్నారు, సరే రకరకాల బొగ్గు స్కామ్లు అన్నారు, లేదంటే ఇంకేదో అన్నారు. ఇవన్నీ క్వశ్చన్ చేయడానికి బీజేపీని కార్నర్ చేయొచ్చు, లేదంటే కేంద్రాన్ని కార్నర్ చేయొచ్చు, రకరకాల నిరసనలు వ్యక్తం చేయొచ్చు. బట్ ఈ పదాలు ఎంతవరకు సమంజసం? ఇందులో బీజేపీని కూడా మాట్లాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఓకే శ్రీకాంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు బాల్క సుమన్ గారు మాట్లాడిండ్రు, సరే వారు మామూలుగా అయితే నేను నోరు జారిన పొరపాటు జరిగింది, నేను మాటలు వెనక్కి తీసుకుంటున్నా అనాలి. కానీ వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకత్వం కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని
రెండోది కావాల్సుకునే కేటీఆర్ గారా లేకపోతే వాళ్ళ పార్టీ నాయకత్వమే బాల్క సుమన్తో ఇట్లా మాట్లాడిపించిందేమో ప్రజల్ని రెచ్చగొట్టడానికి అనేటువంటి ఒక సందర్భం, ఒక మాట కూడా ఒకటి వస్తాం. తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి కారణంగా చూస్తే మనం ఆ రోజు హరీష్ రావు గారు పెట్రోల్ సీసా పట్టుకొని మీద పోసుకొని అగ్గిపెట్ట దొరకక చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటా అనేటువంటి ఒక మాట మాట్లాడడం వల్ల 1200 మంది తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సంఘటన మనం చూసినాం. మరి ఇవాళ ఆ సంఘటన నుంచి మళ్ళొక్కసారి తెలంగాణను తగలబెట్టడం కోసం బాల్క సుమన్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడా? మిత్రుడు అంటా ఉన్నాడు మిలిటెంట్ అనే మాటకేంటి, ఆయన మిలిటెంట్ అని ఊకోలే. అది తలగబెట్టండి, పట్టాలు కోసేయండి, రోడ్ల మీదకి రండి, ఇవన్నీ కూడా రైతుల కోసం చెప్పినటువంటి మాటలు కాదు బ్రదర్. ఆయన ఏం చెప్పిండంటే మనం పిలిస్తే జనం వస్తలేరు, మనం పిలిస్తే రైతులు వస్తలేరు, మన పార్టీ యొక్క పరువు పోతా ఉంది, మన పార్టీ పలుకుబడి తగ్గిపోయింది అని చెప్పి మాట్లాడుతూ అన్నటువంటి సందర్భాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం పిలిస్తే 5 రైతులు వస్తారు. నిజంగా రైతులు ఎందుకు వస్తలేరండి రోడ్డు మీదకి? రైతులు వాళ్ళంతకు వాళ్ళే ఏ రాజకీయ ప్రమేయం లేకుండా ఇలా రాస్తారోకలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఆ రోడ్డు మీద ధాన్యాన్ని కాలబెడతాం. మరి మీరు పిలిస్తే ఎందుకు వస్తలేరంటే మీ వైపున మీకు సంబంధించినటువంటి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయినరేమో, అందుకని వస్తలేరు కావచ్చు. అంత మాత్రానే రైతులు మీ పక్షాన మీరు పిలిస్తే, మీరు పిలిపిస్తే రైతులు రాకపోతే రాష్ట్రానికి తగులు పెడతారా? రైలు పట్టాలు కోసేస్తారా? మన సింగరేణి కార్యాలయాన్ని తలగబెడతారా? ఇవే మాటలు, ఈ రకమైనటువంటి మాటలు ఎట్లా సమర్థిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ? ఆయన మాట్లాడంగానే నేను ఎక్స్పెక్ట్ చేసిన బీఆర్ఎస్ నుంచి ఒక మాట వస్తుంది, అది సుమన్ నోరు జారిండానో లేకపోతే ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదని చెప్తారనుకున్నా. కానీ ఇప్పటిదాకా దాదాపు 24 గంటలు దాటిపోయింది ఆయన మాట్లాడకపోను సుమన్ మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ మాటల్ని సమర్థించుకుంటాడు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అవకాశం కల్పించారు. అంటే దీని వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ప్రజల్లో కోల్పోయినటువంటి, పూర్తిగా తన పట్టును కోల్పోయినటువంటి విధానాన్ని మళ్ళీ తెచ్చుకోవడం కోసం ఒక ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ రోజు హరీష్ రావు గారు పెట్రోల్ సీసా పట్టుకున్నందుకే 1200 మంది ప్రాణాలు ఇలా ఆత్మ బలిదానాలు జరిగినాయి. మరి ఇలా సుమన్ మాట్లాడితే, సుమన్ ఏం సామాన్య కార్యకర్త కాదు, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక విద్యార్థి నాయకుడు. ఇవన్నిటికి పోను ఇంకొక అంశం కూడా నేనేమంటున్నానంటే, దీని వెనుక ఆర్థిక పరమైనటువంటి కోణాన్ని కూడా సుమన్ చెప్పిండు. కాలబెట్టండి, డబ్బులు ఎట్లా రావో చూస్తా అంటే ఇప్పటిదాకా ఆయన ఎదిగింది ఆర్థికమైనటువంటి చర్యల ద్వారానేనా? సుమన్ ఆర్థిక పరిస్థితి ఎంపీ కాకముందేంది, ఎమ్మెల్యే కాకముందేంది, ఉద్యమకారుడు కాకముందేంది, ఇప్పుడు సుమన్ ఆర్థిక పరిస్థితి ఏంది? అంటే సుమన్ ఆర్థిక పరిస్థితికి కాలబెట్టుడు, తగులబెట్టుడు, బ్లాక్మెయిల్ చేసుడు, బెదిరించుడు, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారానే ఆయన ఆర్థికంగా బలపడ్డా అనేది కూడా ఒక అనుమానం ఇక్కడ కలుగుతాం. ఏదేమైనప్పటికీ ప్రజలలో మాట్లాడేటప్పుడు ఒక నాయకుడు అనేక రకాలైనటువంటి చేసి చాలా సంయమనంతో మాట్లాడేటువంటి అవసరం ఉంటుంది. చాలా మార్పులు అనేది ప్రసాద్ గారు, మార్పు అనేది ఒక నాయకుడి దగ్గర వస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. రాజు దగ్గర మార్పు ఉంటే ప్రజల దగ్గర కూడా మార్పు. యథా రాజా తథా ప్రజ అని అంటారు. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే మీ పార్టీ కేటీఆర్ పుట్టుక గురించి బండి సంజయ్ కామెంట్ చేస్తే బండి సంజయ్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ నాయకులకు గొడవ. బీజేపీ నాయకులు పోయి గంగుల కమలాకర్ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేయడం, పాడి కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పగలగొట్టడం. సో ఈ సంస్కృతి ఎడిపోతుంది. ముఖ్యమంత్రి ఏమైనా తక్కువనా అంటే ముఖ్యమంత్రి కూడా ఏం తక్కువ లేరు. ఒక్కరిని కూడా లేకుండా చేస్తాం అని చెప్పేసి ఆయన మాట్లాడేటువంటి మాటలు. శ్రీకాంత్ గారు, మీరు గతంలో రాజకీయాలలో జరిగినటువంటి అనేక వాదోపవాదాలకి, మాటలకి ఇప్పుడు బాల్క సుమన్ మాట్లాడినటువంటి మాటలకి చాలా తేడా ఉందండి. వ్యక్తిగతంగా ఏదైనా విమర్శిస్తే వాళ్ళు పోయి రాళ్ళు కొట్టుకోవడము, వీళ్ళు పోయి రాళ్ళు కొట్టుకోవడము సహజం. దాన్ని పట్టించుకోవడం రాజకీయపరమైనటువంటి అంశం. కానీ ఇక్కడ ప్రజల్ని కాలబెట్టండి, తగులబెట్టండి, పట్టాలు పోయండి అని చెప్పి రెచ్చగొట్టడం అనేటువంటి మాట సరైనది. నిజంగా ఇందాక మిత్రుడు చెప్పిన విశ్లేషకులు ఈ మాటలు విని ఎవరో పోయి మన పట్టాలు కోసేస్తారు, ఎవరండి బాధ్యత? జైలు పోతే పోయేస్తాం 4 రోజులు అంటే అంత సులువైపోయిందా నీకు జైలు పోయి రావడం అనేది? జైలు పోతే పోయేస్తాం, కేసులు అయితే కానీ తలగబెట్టండి అని చెప్పేటువంటి మాట అయితే రెచ్చగొట్టి, నేను రాజకీయాల్లో జైలు పోయేస్తాం మెడల్ వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. రాజకీయాల్లో జైలు పోయేస్తే ఇంకొకటి శ్రీకాంత్ గారు, రాజకీయాలలో ఈ బూతు భాష, వ్యక్తిగతమైనటువంటి పదాలని ఉపయోగించినటువంటి వ్యక్తి కూడా మొట్టమొదటి ఆద్యుడు కేసీఆర్ గారే. సరే ఉద్యమ సమయంలో ఏదో అన్నా సరే దాన్ని కొంత సమర్థించుకునేటువంటి మాట వాళ్ళు చేస్తున్నారు. కానీ రాజకీయాలలో బూతును ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఆయనకు డాక్టరేట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి కేసీఆర్ గారే. దాని తర్వాత అంతకు మించి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు తక్కువ కదా, అంతకు మించి చేస్తా ఉన్నారు. మిగతా పార్టీలో కూడా జాగ్యం అంటింది అని చెప్పి నేనేం చెప్పట్లేదు. కాకపోతే ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మాట్లాడినైనా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడైనా, బీజేపీ మాట్లాడుతుందైనా
వ్యక్తిగతంగా కొన్ని పరుష పదాలు ఉపయోగిస్తున్నారేమో. కానీ ఈ రోజు బాల్కా సుమన్ మాట్లాడింది మొత్తం సమాజాన్ని, మొత్తం యువతను పెడదవ పట్టించి కాల్చండి కూల్చండి అనేటువంటి మాటలు సరైంది కాదు. గత ఉద్యమ సమయంలో కూడా ఎప్పుడు కూడా ఒక్క బస్సును కూడా తగలబెట్టమని పిలిపియాలి కేసీఆర్ గా. ఉద్యమ సమయంలో శాంతియుతంగా రస్తారోకోలు చేయండి, ధర్నాలు చేయండి, లేకపోతే సామూహికంగా వంట వార్పు కార్యక్రమాలు చేయండి అన్నారు. అదే కార్యక్రమంలో రక్తం బొట్టు చిందకుండా తెలంగాణ ప్రజానికం అదే చేసిండ్రు. మిలియన్ మార్చ్ వెనకాల విధ్వంసాలు లేవు, సాగరహారం వెనకాల విధ్వంసాలు లేవు, వంట వార్పు వెనకాల విధ్వంసాలు లేవు. ఎక్కడండి ఇంతమంది ఆందోళన మీద ఒక్క వ్యక్తి మీద దాడి జరగలేదు, ఒక్క షాప్ మీద దాడి జరగలేదు, ఒక వ్యక్తిని కించపరిచినటువంటి, సరే మాటలు ఏమన్నా మాట్లాడినామో మీ బిర్యానీ పెండ లెక్క ఉంటది అంటే ఇంకోటి మాటలు మాట్లాడుకున్నామేమో కానీ చేతల దాకా ఎక్కడ పోలేదు. కానీ ఈ రోజు బాల్కా సుమన్ చెప్పినటువంటి మాట ఏంటంటే చేతల దాకా పోండి, కాల్ చేయండి, కూల్ చేయండి, పట్టాలను తీసేయండి, ఏమైతే చూద్దాం, అయితే జైలుకు పోయేద్దాం. ఇట్లాంటి మాటలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి మాటలు. దీన్ని తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి ఖండించాల్సింది ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి ఖండించాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీ గారో లేకపోతే కేటీఆర్ గారో బాల్కా సుమన్ తో ఈ మాటలు మాట్లాడిస్తున్నారేమో అనేటువంటి డౌట్ ఒకటి ప్రజానికానికి వస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కూడా నేను అడుగుతాను, ముఖేష్ గారిని మాట్లాడతాను. బిఫోర్ దట్ నుమాన్ గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ డైనమేట్లు పెట్టి పేలుస్తా ఉన్నారు. ఈరోజు మిలిటెంట్ యాక్టివిటీస్ చర్యలు చేస్తూ ఉన్నారు, పట్టాలు కోస్తూ ఉన్నారు. పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. రాజకీయాల్లో అధికారంలోకి రావాలంటే విధ్వంసకరమైనటువంటి యాక్టివిటీస్ చేయాలన్నటువంటి పిలుపులు ఇస్తేనే రాజకీయాల్లో ఉండగలుగుతాం, అధికారంలోకి వస్తాం అన్నటువంటి ధీమాల. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ మిత్రులు గౌతమ్ గారు, ముఖేష్ గారు అండ్ కప్పల ప్రసాద్ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి, దాని తదనంతరం జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మనం మాట్లాడుతున్నాం. లెట్ మీ ఎంఫసైజ్ అండ్ సే, వారు మాట్లాడినా వీరు మాట్లాడినా తప్పే. హింసాత్మకంగా ఎవరు ప్రేరేపించినా సరే, దేనికి కూడా ప్రేరేపించినా సరే అది చట్టరీత్యా అది నేరము. ప్లీజ్ అండర్స్టాండ్, వీరు ఒక పెర్పేట్రేటర్గా వీరు ఉన్నారు. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, వారి యొక్క స్పీచ్లో మీరు ఒక్కసారి చూసుకుంటే బాల్కా సుమన్ గారి స్పీచ్లో ఇట్ వాజ్ వెరీ క్లియర్. వారు ఏమంటారంటే, రైతులు మనము ఎప్పుడైనా ధర్నాలు చేస్తుంటే నేషనల్ హైవే మీద కానివ్వండి, మరో చోట కానివ్వండి, 5 కంటే కూడా ఎక్కువ రావడం లేదు, వారిని మన వైపు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి దాని యొక్క ఎనాలిసిస్ మనం చూద్దాం. అంటే ఏంటిది, వారి దగ్గర రైతులు రావడం లేదు, రైతులు ఇన్ని ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి గౌతమ్ ప్రసాద్ గారు కానివ్వండి, వారి యొక్క స్పోక్స్ పర్సన్, వారి యొక్క పార్టీ చెప్తూ వెళ్తుంది. రబీలో చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు, మీరు ఏం పట్టించుకుంటున్నారు రైతులు అని చెప్పేసి. మరి రైతులు మీ దగ్గర రావాలి కదా, ప్రధాన ప్రతిపక్షంగా మీరే కదా ఉన్నది, మీ దగ్గరికి కూడా రావట్లేదు అని చెప్పేసి మీ యొక్క నాయకులే ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు అంటే విశ్వాసం ఎక్కడో సన్నగిల్లిందనే కదా. అంటే మీరు వారికి భరోసా ఇవ్వట్లేదు అని చెప్పేసేసే కదా. అంటే ఏదైనా రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మీరు అంటున్నారు రైతులు మా దగ్గర రావట్లేదు, మరొకటి ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. అంటే ఇబ్బందులైనా ఉండకపోవాలి, లేకపోతే రైతులైనా మీ దగ్గరికి విశ్వాసం లేక రాలేకపోవాలి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, దాని సెకండ్ స్టేట్మెంట్ వారు మాట్లాడుతూ సింగరేణి గురించి మాట్లాడుతున్నారు. ఎస్, ప్రైవేటైజేషన్ గురించి ఒకవేళ టాపిక్ వస్తే ఎవరితో పోట్లాడాలండి? అది కేంద్రంతో పోట్లాడాలి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళతో చాలా మిలాఖత్గా మీరు పనిచేసుకున్నారు కదా. అప్పుడు ఎప్పుడు కూడా సింగరేణికి కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ గురించి ఎప్పుడైనా మీరు పనిచేస్తారా? తెలంగాణలో మేము ఇప్పుడు వచ్చిన తర్వాత సింగరేణికి ఏ రకంగా వారి యొక్క ఎంప్లాయ్మెంట్ యొక్క బెనిఫిట్స్ గురించి మేము పనిచేస్తున్నామో ఒకసారి చూడండి మీరు. వారికి ఎమర్జెన్సీ కింద ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ₹1 కోటి ఇస్తున్నారండి. వారికి ఈరోజు పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏదైతే సింగరేణిలో ఉందో, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ గవర్నెన్స్. అది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ as well as సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థ, నేను కాదనడం లేదు. బాల్కా సుమన్ ఇంకోటి క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, పిసిసికి, ముఖ్యమంత్రికి మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి. సో వాటిని డైవర్ట్ చేయడానికి ఈరోజు బాల్కా సుమన్ అన్నటువంటి మాటను ముందు పెట్టుకుంటున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతోంది, ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద పడకుండా ఉండడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రచారంలో తీసుకొస్తోంది. సో కోడిగుడ్డు మీద ఈకలు వెక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ దీన్ని క్లెయిమ్ చేస్తున్నారు. మీరు బాల్కా సుమన్ క్లెయిమ్ చేస్తున్నారు. 100% నేను దాని గురించి రెస్పాండ్ అవుతాను. వారు మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం నెంబర్ 1, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి మాట్లాడారు. కొన్ని చిల్లర వెధవలు, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, కొన్ని చిల్లర వెధవలు చేస్తున్నటువంటి చేష్టల వల్ల ఆ రకంగా ఆ యొక్క ఛానల్ ఈ రకంగా ప్రసారం చేసింది. సరే, అది హైకమాండ్ చూసుకుంటుంది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరు ప్రేరేపించినారు. ఆయన ప్రెసిడెంట్ గా వాళ్ళ వెనకాల చిల్లర వ్యక్తులు అయితే ఉండరు కదా, వాళ్ళ వెనకాల పెద్ద వ్యక్తులే ఉంటారు.
పెద్ద వ్యక్తులు ఈ రకంగా వివరించరండి. వారి యొక్క సంస్కారము, వారి యొక్క ఎదుగుదల, వారు పనిచేస్తున్నటువంటి విధానం మనకు తెలియజేస్తుంది వాళ్ళొక చిల్లర విధవలు అని చెప్పేసి. అందుకని చెప్పేసి మనం చిల్లరనే చెప్తున్నాను నేను. మీకేమైనా ఉంటే క్లియర్ గా చెప్పండి, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇక్కడ టీపీసీసీ పని చేయట్లేదు అని చెప్పేసి వారి యొక్క ఇష్యూస్ గురించి మీరు మాట్లాడండి. అంతేగాని వెన్నుపోటు వచ్చే రాజకీయాలు, ఒకరిని ఈ రకంగా హేళన చేస్తూ మాట్లాడము. వారి యొక్క బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నేత, వారి ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి నేత, వారిని రికగ్నైజ్ చేసి శామ్ పిట్రోడా, మా గురువులాగా ఉన్నటువంటి శామ్ పిట్రోడా గారు వారిని ప్రపోజ్ చేశారండి. అంత పెద్ద నాయకుడే వారిని ప్రపోజ్ చేసిన తర్వాత వారిని పార్టీ అధిష్టానం గుర్తించి వారిని పిసిసి చీఫ్ గా చేసింది. దానికి మీరు ఏదో ఇబ్బందులు ఉండేసేసి, మీకేదో జరగట్లేదని చెప్పేసి, మీకు అనుకున్నటువంటి వాళ్ళ ఫైల్స్ ని వారు ఏదో అడ్డుపడుతున్నారని చెప్పేసి మీరు వారి మీద కక్షపూరితంగా వివరించడం ఇది తప్పు. అది ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి 100% పార్టీ విల్ టేక్ ఏ సీరియస్ నోట్ అంటున్నా, వెరీ సీరియస్ నోట్ ఆఫ్ దిస్. నెంబర్ 1. నెంబర్ 2, కర్ణాటక అంశం గురించి వారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఎస్ దెర్ ఇస్ ఎ క్రైసిస్. వారు సీఎం ఫేస్ చేంజ్ అని చెప్పేసి 2.5 years అయిపోయింది కాబట్టి డీకే శివకుమార్ గారిని తీసుకురావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ రోజు రేపు అది తెలిసిపోతుంది, వారు ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. దెర్ ఇస్ గోయింగ్ టు బి ఏ సీఎం చేంజ్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ దిస్ ఓపెన్లీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నెంబర్ 2, కానీ ఇట్స్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. కానీ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ప్రజలని ప్రేరేపిస్తున్నారు, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి, మీరు ఒక ఎక్స్ ఎంపీగా ఉంటూ, ఎక్స్ ఎమ్మెల్యేగా ఉంటూ, ఈ రకంగా అంటే లా మేకర్స్ గా ఉండాల్సినటువంటి మీరు చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని వ్యవహరించవలసిందిగా, మీరు హింసాత్మకంగా ప్రేరేపించవలసిందిగా మాట్లాడడము చాలా బాధాకరము. మీరు యొక్క స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. తెలంగాణ పాలిటిక్స్ ని లెట్ us కీప్ ఇట్ క్లీన్. మా వైపు నుంచి కానివ్వండి, మీ వైపు నుంచి కానివ్వండి, బీజేపీ వైపు నుంచి కానివ్వండి, ఎక్కడ కూడా హింసని ప్రేరేపించే విధంగా ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ముఖేష్ గారు, తన వ్యాఖ్యల్ని ఇప్పటివరకు వెనక్కి తీసుకోలేదు. నేను ఏదో తొందరపడ అన్నాను, సో అట్లాంటి ఉద్దేశం ఏం లేదన్న మాటలు ఏమి లేవు బాల్కసుమన్ నుంచి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా గుజ్జర్ల తరహా పోరాటం చేస్తాం అన్నారే తప్ప ఆ స్థాయిలో విధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మాత్రం లేవు. బట్ ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి కొన్ని చూస్తే. ఒకవైపు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి అవునన్నా కాదన్నా కొంత కలిసి వస్తుంది. ఈ మధ్యకాలంలో బీజేపీ కూడా రైతుల విషయంలో రాస్తారోకోలు చేస్తున్నారు, వాళ్ళు కూడా రైతు యాత్రలు చేస్తున్నారు, వాళ్ళు కూడా లైన్లోకి వస్తున్నారు. మోడీ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ మారిపోతుంది. బట్ ద పాయింట్ ఏంటంటే, కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఆవేశంగా మాట్లాడే వాళ్లతో పార్టీకి నష్టం జరుగుతుందా లేదా? ఆ మధ్యకాలంలో అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏకంగా దళితులకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తుంది, దళితులంటే బీఆర్ఎస్ పార్టీకి నచ్చదా అన్నటువంటి కార్డు బయటకు వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తూనే ఉన్నాం బాల్కసుమన్ అంశం అట్లా ఉంటే, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో డ్రగ్స్ కేసులో పట్టుబడి జైలుకి వెళ్తే ఆ తర్వాత 3-4 రోజుల తర్వాత వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దానికి జైల్లో ఉన్న వ్యక్తి ఎట్లా రెస్పాండ్ అవుతారో నాకు అర్థం కాని విషయం. సో ఇప్పుడు బాల్కసుమన్ విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని పార్టీ ఎక్కడ ఖండించలేదు, బాల్కసుమన్ కూడా ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు. బట్ ద పాయింట్ ఏంటంటే, అవే మాటల్ని బీఆర్ఎస్ పార్టీ తన ప్లాట్ఫామ్స్లో తీసేసింది. అంటే ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది అన్నటువంటి విషయం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందా లేదా? 100% జరుగుతుందండి. దీనికి ఎవరికి మచ్చ వస్తుంది అని అంటే, కేసీఆర్ గారికి మచ్చ వస్తుంది, ఆ బీఆర్ఎస్ పార్టీకి మచ్చ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ లో ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే కలిసి వస్తుందో, అది వీళ్ళకి వచ్చే సింపతి కూడా డ్యామేజ్ అయ్యే రకంగా ఉంది. మనకు వ్యక్తిగతంగా బాల్కసుమన్ గారు శత్రువు కాదు, ఇంకొకటి కాదు, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. కానీ ఇక్కడ మనం మిలిటెంట్ అనే విషయానికి వచ్చేస్తే, నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మీకు. మిలిటెంట్ అనే పదం వినబడ్డదంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చేది మావో గారు ఒక మాట అంటారు, మనం ప్రజా ఉద్యమాలని కృత్రిమంగా సృష్టించలేము. మన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఉద్యమాలకు కార్యరూపం దాల్చండి, దిశానిర్దేశం చేయండి, నాయకత్వం వహించండి తప్ప మనం కృత్రిమంగా సృష్టించలేమని చెప్తాడు. ఇది మన మిలిటెంట్ నాయకుడు అన్నటువంటి మావోనే. కాకపోతే ఏంటి అంటే, ఇక్కడ ప్రజా ఉద్యమాలు నిర్మితం అవుతున్నాయి, ఆ ప్రజలని సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల అదొక పొలిటికల్ ఇష్యూగా ఏమైతున్నది. జనరల్గా ఒక కళ్ళంలో వడ్లు కొనట్లేరు, ఒకరోజు బీఆర్ఎస్ వాళ్ళు పోతారు, అరే వీళ్ళ పార్టీ కోసం, వీళ్ళ ఫోటోల కోసం, వీళ్ళ రాజకీయాల కోసం, ఓట్ల కోసం వస్తున్నారని అదొక అంశం మారింది. నెక్స్ట్ డే జెండాలు కప్పుకొని బీజేపీ వాళ్ళు పోతారు. ఇదంతా ఏమైతుందంటే, ప్రజా సమస్యలు అనేవి పక్కకు దారి బట్టి వీళ్ళ పబ్లిసిటీ స్టంట్ గా మారినాయి ప్రజా సమస్యలు అనేవి.
అట్లా కాకుండా సరే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ రావు, వీళ్ళు గెలిచేది లేదు, ఒకవేళ వీళ్ళు ఇమీడియట్లీ దిగిపోయేది కూడా లేదు. వీళ్ళు 3 సంవత్సరాల్లో దాదాపు చేసినటువంటి పాలనలో సంస్థాగతంగా ఉన్నటువంటి లోపాలను ఎక్కడికక్కడ మీరు ఎత్తి చూపకున్నా ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళ యొక్క విధానాలన్నీ. దాన్ని మీరు ఎంతసేపు ఉన్నా పబ్లిక్ డొమైన్ లో పెట్టే సందర్భంలో ఒక పార్లమెంటరీ భాషలో పెట్టాలా తప్ప అన్పార్లమెంటరీ భాషలో మిలిటెంట్ విధానాలలో ఒక పబ్లిక్ లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంటే నా ఇంటెన్షన్ ఏంది అని అంటే, సరే దీనివల్ల ఏ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు వస్తాయనేది పక్కకు పెడితే, కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ వానికి ఒక చక్కగా వార్డ్ నెంబర్ కూడా ఇయ్యరు, వాడు ఇబ్బంది పడతాడు, వాని ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, వాడు పొద్దున్న లేస్తే షోలు కోసుకుంటాడు పార్టీ అని అంటే, ఆ జెండాని వానికి ఉతుక్కున్న మెడల్ వేసుకునే కండువా అని అంటే సబ్బు ఉండకున్నా మనకి పార్టీ అంటే అభిమానం ఉంటుంది. కానీ వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి లీడర్ రెచ్చగొట్టి వదిలిపెడతారు తప్ప వాళ్ళ యొక్క బాగోగులు చూసే అసలు నన్ను అడిగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెద్దగా ప్రజల్ని యువతను రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదు. యువత చైతన్యవంతం అయ్యారు, కాక్రోచ్ పార్టీలను ఆదరిస్తున్నారంటే ఎంత రాజకీయ చైతన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. బాల్కసుమన్ మాట్లాడినటువంటి మాటల్లో ఒక అధికారం రావడం కోసం ఒక ఉద్యమాన్ని, అంటే వాస్తవానికి తెలంగాణలో అంత ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏమి లేవు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఆ ప్రభుత్వాన్ని కూలగొడతారు. సో ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. సో ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అట్లాంటి ఉద్యమ ప్రస్థానం కానీ ఉద్యమ అవసరం కానీ ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు పరిపాలన సరిగా లేకపోతే కేసీఆర్ లాంటి ఉద్యమకారుణ్ణి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తినే ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజల్లో ఉంది. సో ఆ తరహా రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ప్రస్తుత తెలంగాణలో ఉందా? ఎవరి అవసరం కోసం, ఏ రాజకీయ అవసరాల కోసం ఈరోజు ఇట్లాంటి మాటలు వస్తున్నాయి అన్న ప్రశ్న ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. గౌతమ్ ప్రసాద్ గారు, ఒక నేపాల్ లాంటి ఎపిసోడు, ఒక శ్రీలంక లాంటి ఎపిసోడు తెలంగాణలో ఉందని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఆ మాటలు మాత్రం బాల్కసుమని అట్లాగే కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ గారు, మిలిటెంట్ అనే పదానికి ఒక అర్థం చెప్తాను వినండి. ఒక ఆశయం కోసం, సిద్ధాంతం లేదా రాజకీయ సామాజిక మార్పు కోసం చాలా చురుగ్గా, పట్టుదలగా మరియు దూకుడుగా పోరాడే వ్యక్తిని మిలిటెంట్ అంటారు. మేము రైతుల సమస్య గత 50 రోజులుగా ఇబ్బంది పడుతున్న రైతుని దృష్టిలో పెట్టుకొని అనేక కష్టాలు, నష్టాలు కోర్చి ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్య పరిష్కరించమని చెప్పేసి ప్రభుత్వానికి అడుగుతుంటే నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వము బేజాప్తుగా, నిర్లజ్జగా ఉన్న సందర్భంలో ఆక్రందనతోనే అన్న మాటని దాన్ని ఎంత చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారంటే అంత చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారు. మిలిటెంటు అని చెప్పేసానంటే ఇక మిలిటెంట్గా పోయి ఇప్పుడు దాడులు చేయండి లేకపోతే తగలబెట్టండి అని చెప్పి తగలబెట్టినట్లు, అదేవిధంగా ఏదో విధ్వంసం అయినట్టు ఏదో మాట్లాడుతున్నారు. మన దిక్కు చూడాలి, రైతులు చూడాలి, 5-6 రైతులు వస్తున్నారు, మంది మనోళ్ళే ఉంటున్నారు, శ్రీకాంత్ గారు చేయాలన్నటువంటి అర్థమే కనిపిస్తోంది. నేను అదే ఏమంటున్నా, ఒకవైపు హరీష్ రావు రైతుల కోసం కొట్లాడుతున్నారు, జెన్జీ యువత కోసం జెన్జీకి ప్రయారిటీ ఇస్తూ కేటీఆర్ ముందుకు పోతున్నారు. ఇద్దరు 2 రకాలుగా ముందుకు పోతున్నారు. కేసీఆర్ రేపొద్దున ఎట్లాంటి ఎంట్రీ చేయబోతున్నారో ఇంకా తెలీదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మాటలు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాయా, ఇరుకున పెట్టాయా అన్నది నా ప్రశ్న. నేనేమంటున్నానంటే, గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మేమేదో ప్రజల దృష్టి ఈ మాటలతోని మాత్రమే మా వైపు తిప్పుకోవడం కాదు. ప్రజలు ఆల్రెడీ ఈ సమస్యల్ని మేము అధిగమించాలి అని అంటే ఎటువైపు ఉండాలనో ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని అధిగమించడం కోసం, రైతుల్ని జాగృతం చేయడం కోసం మాట్లాడిన మాట. రెండో విషయం, ఈరోజు తను మాట్లాడిన దాంట్లో కూడా రైతులు ఒకవైపు రైస్ మిల్లర్స్లు రైస్ కొనక అంటే వడ్లు కొనలేని పరిస్థితి, అదేవిధంగా వీళ్ళు లారీలు అరేంజ్ చేయలేని పరిస్థితి, అదేవిధంగా వడ్లు కొనలేని పరిస్థితి. ఈ విధ్వంసం ఒకవైపు జరుగుతుంటే వాళ్ళు ఆ దాంట్లోనే పడి కొట్టుకుపోతున్నారు. ఇంకా మేము నిరసనలో మేమో ఇంకొకళ్ళు నిరసన చేస్తే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ సమస్యని వాళ్ళు అక్కడనే అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే మనం కూడా చాలా తీవ్రమైన పోరాటం చేయాల్సిన మాట చాలా బాగుంది. వాళ్ళు రైతులంతా కళ్ళల్లో ఉన్నారు, ఐకేపీ సెంటర్లలో ఉన్నారు, వాళ్ళు నిరసనకు వచ్చేటువంటి పరిస్థితి లేదంటే మీరు అక్కడికి వెళ్ళండి. మీరు రాస్తారోకోలను బంద్ చేసి రైతులను పిలిస్తే రైతులు కళ్ళలో వదిలిపెట్టి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అది లేదు. అది లేనప్పుడు ఏమనుకుంటారు మరి కాంగ్రెస్ పార్టీ
నాయకులు ఏమంటారు? రైతులంతా సుఖంగా సంతోషంగా ఉన్నారు. Yes, నేను సో అదే అందుకే చెప్తున్నా. వీళ్ళకి రైతులు వీళ్ళ సైడ్ వస్తలేరు నేను అదే అన్నటువంటి అంటున్నా. ఒకవేళ బలం ఇచ్చినట్టే కదా. వాళ్ళు ఒకవేళ సుఖంగానే ఉంటే ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళు ఒకవేళ సుఖంగానే ఉంటే కల్లాలు ఎందుకు తగలబడుతున్నారు? మీరు కొనలేని పరిస్థితి వలనే కదా నిన్న పడ్డ వర్షానికి కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు రోడ్డు మీద ఉన్న వడ్లకు నానిపోయి నాశనం అవుతుంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళు సుఖంగా ఉంటే? అదేవిధంగా మీరు అదే ట్రాన్స్పోర్ట్కు లారీలు కేటాయించని కారణంగానే కదా ఈరోజు అక్కడంతా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇవన్నీ పడుతున్న సందర్భంలోనే కదా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ పరిస్థితులు అన్నీ కూడా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళ జీవితాలు విధ్వంసం అవుతున్నాయి, విచ్ఛిన్నమవుతున్న సందర్భంలో మనం రైతుల్ని హక్కున చేర్చుకోవాలి అని అంటే వాళ్ళ తరపున మనం పోరాటం చేయాలి. అది చావో రేవో తేల్చుకోవడానికైనా మనం పోరాటం చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడిన మాటని ఎందుకు వక్రీకరిస్తున్నారు అంటున్నాను నేను. వక్రీకరించేటట్లు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నాను నేను. కపర ప్రసాద్ గారు, రైతుల కోసం పోరాటం చేయడం తప్పేం కాదు, కానీ పోరాటం వెనకాల విధ్వంసం సృష్టించాలనుకోవడమే తప్పు, అవునా కదా? మేము అదే అంటున్నాము. ఇప్పుడు మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతూ ఏమంటున్నా అంటే ఒక మిలిటెంట్ అనే పదాన్ని పట్టుకుంటున్నాడు. మిలిటెంట్ అనే దాన్ని నేను వ్యతిరేకించాను. నేను కూడా మిలిటెంట్ పోరాటాలకు పిలుపునిస్తాను. మిలిటెంట్ పోరాటాలకు అర్థమైందో కూడా వారు చెప్పిండ్రు, వారే చెప్పిండ్రు ఇందాక చెక్ చేసి. మా బాలకృష్ణ చెప్పింది ఓన్లీ మిలిటెంట్ వరకు అని ఊకోలే. ఆయన చెప్పిండు ఏమేం చేయాలను, పట్టాలు ఊడబీకండి, తెగొట్టండి, పట్టాలని రాస్తారోక చేయండి, పోయి సింగరేణి భవన్ తలగబెట్టండి. ఈ మాటల్ని ఆయన ఉదహరిస్తాడు. మిలిటెంట్ అంటే తలగబెట్టుడు, కాల్చేసుడు, కూల్చేసుడు, పట్టాలు తీసేసి ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఎంతమంది ప్రయాణికులు చచ్చిపోతారండి? ఎవరు బాధ్యత వహిస్తారు దాన్ని? ప్రసాద్ అన్న, మీరు చరిత్ర గురించి మాట్లాడితే చాలా ఉన్నాయన్న. బీజేపీ చేసిన విధ్వంసాలు చాలా ఉన్నాయన్న. మీరు గోద్రా ఘటన నిట్ట నిలువున పొట్ట చీల్చి పసిపాపను కడుపులో నుంచి తీసిన సందర్భాలు చాలా ఉన్నాయన్న. మేము అట్లా చేయలేదన్నా. అన్న, ముస్లిం తల్లులకు పొట్ట చీల్చి బయట పెట్టిన బిడ్డని అడుగన్నా, ఆనాడు చనిపోయిన బిడ్డని అడుగన్నా. గోద్రా ఘటన ఎట్లా జరిగిందో చెప్పన్నా. 100 మందిని ఒకే రైలు పెట్టెలో తగలబెట్టిన సందర్భం చెప్పన్నా. ఎందుకన్నా ఇవి మాటలు? మీరు నీతులు ఎందుకు చెప్తున్నారన్నా? మీరు గురువింద గింజ మాటలు ఈ రోజు మా మీద పడి ఎందుకు మాట్లాడుతున్నారన్నా? నిన్నటిదాకా ఏ రంధ్రంలో దాక్కున్నారన్నా మీరు? బండి సంజయ్ అన్న కొడుకు అట్లా చేస్తే ఎక్కడున్నారన్నా మీరు? అత్యాచారం చేయొచ్చు అని చెప్పేసి రాకేష్ రెడ్డి మాట్లాడినప్పుడు ఏం చేసిరన్నా మీరు? గీరియా మీరు మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడుతున్న ఆ సమస్యని మేము ముందుకు తీసుకొస్తే దాని గురించా మీరు మాట్లాడము? దాని గురించా మీరు ఎత్తిపొడుపుగా మాట్లాడము? మీరు చరిత్ర చూడండి అన్న ఒకసారి. మీరు చేసిన ఘోరాలు, మీరు చేసిన నేరాలు, ఇది చరిత్ర చెప్తున్న సాక్ష్యం కదన్నా. మీరేం మాట్లాడుతున్నారన్నా? మీరు ఏం చెప్తున్నారన్నా? మీరు ప్రసాద్ అన్న, మీరు కరెక్ట్ గా మాట్లాడండి, మేము అంగీకరిస్తాం. చరిత్ర గురించి మాట్లాడండి, మేము అంగీకరిస్తాం. చరిత్ర జరిగిన ఘోరం గురించి మాట్లాడండి, మేము అంగీకరిస్తాం. మేము 14 సంవత్సరాలు మేము పోరాటం చేసిన దాంట్లో విధ్వంసం జరిగిందా చెప్పండి. మీరు 14 సంవత్సరాలు మేము పోరాటం చేసిన దాంట్లో విధ్వంసం జరిగిందా చెప్పండి. కానీ మీరు ఈ 14 సంవత్సరాల్లో మీరేం చేసిన ఘోరాలు మేము చెప్తాం. మీకు చిట్టా చెప్తాం, మొత్తం చిట్టా చెప్తాం. ఈ 14 సంవత్సరాలు మీరు చేసిన తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మాట్లాడేటువంటి మాటలు ఎట్లా పోతున్నాయి అన్నది. రైతులు ఎందుకు రావట్లేదు అనేది కూడా మేము చెప్తున్నాము. రైతులు ఎందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు కూడా మేము చెప్తున్నాము. మీరు దాన్ని గుర్తించకుండా మాట్లాడితే ఎట్లా? మీరు దాని గురించి మాట్లాడకపోతే ఎట్లా? మీరు చేసినటువంటి ద్రోహానికి రాజద్రోహం నేరం పెట్టి జైల్లో పెట్టాలి వీళ్ళందరినీ. ఇందులో ఒక సుమనే కాదండి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇందులో ఈ తప్పులో చేసి కేసులు పెట్టాలి వాళ్ళ మీద కూడా. బీఆర్ఎస్ పార్టీ ఆయన తమాషాలు చేస్తున్నారా? దేశంలో అగ్గి పెడతాము, కాల పెడతాము, దగ్ధం చేస్తాం. ఏం మీ నోటి నుంచి ఇష్టం వచ్చినట్టు మాటలు రావడానికి ఏమనుకుంటున్నారు మీరు? దేశంలో ప్రజానీకం ఈ హింసను సహించరు. ఎవరు హింస చేయలేదు. మీకంటే ఎక్కువ ఈ దేశంలో ఎవరు హింస చేయలేదు. బీజేపీ తగలబెట్టినంత ఈ దేశాన్ని ఎవరు తగలబెట్టలేరు. బీజేపీ ఈ దేశాన్ని విధ్వంసం చేసింది, చిత్రం చేసిన, బతుకులు నాశనం చేసింది ఇంకా ఏ పార్టీ ఈ దేశంలో లేదు. మీరు ఒకసారి చరిత్ర చూడండి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా విధ్వంసం చేయలేదు. చరిత్రను నిర్మించింది, తెలంగాణని నిర్మించింది, కింది నుంచి పై దాకా తెలంగాణని ఒక ఉచ్చ స్థాయిలో ఉంచింది, ఉన్నత స్థాయిలో ఉంచింది. మీ లెక్క బతుకుల్ని నాశనం చేయలేదు. వర్గాల పేరుతోని, మతాల పేరుతోని, కులాల పేరుతోని చిచ్చులు పెట్టి మనుషుల్ని చంపిన చరిత్ర బీఆర్ఎస్ కు లేదు, కానీ మీకుంది. మీరు చరిత్ర చూడండి, ఎక్కడా కూడా లేదు. మాది అట్లా
మాది ఎక్కడ లేదు. మీరు జైల్లో పెడతారా పెట్టండి. మీరు మీరు ఎక్కడ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ క్వశ్చన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మేము. ఆ స్థాయిలో ఉన్నాం మేము. తెలంగాణ ఎక్కడ అట్టడుగున ఉంటే అత్యంత ఉన్నత స్థాయికి తీసుకుపోయిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మీరు మమ్మల్ని జైల్లో పెడతారా పెట్టుకోండి. మీరు ఇప్పటికే ఎన్ని కేసులు పెట్టిరు, ఈడీలు పెట్టిరు, మోడీలు పెట్టిరు, కేడీలు పెట్టిరు, ఏం పెట్టుకున్నారో పెట్టుకోండి. మీరు జైల్లో పెడతారా పెట్టుకోండి, పెట్టుకుంటే పెట్టుకోండి. మీరు జైల్లో పెడతారా పెట్టండి. అయినా మేము ప్రజల కోసం మాట్లాడడం తప్పం, మేము రైతుల గురించి మాట్లాడడం తప్పం, మేము శ్రామికుల గురించి మాట్లాడడం తప్పం. మేము రైతు రాజ్యము, శ్రామిక రాజ్యము, నిరుద్యోగుల వైపున పోరాటం మా తప్పనే తప్పదు. మీరు మా గురించి మాకు జైళ్లలో వేస్తామని బెదిరిస్తే బెదిరిపోయేటోళ్ళు, భయపడేటోళ్ళు, పారిపోయేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు భయపెట్టిస్తే పారిపోయేటోళ్ళు లేరు ఇక్కడ. ముఖేష్ గారు మీరు భయపెట్టిస్తే పారిపోయేటోళ్ళు లేరు ఇక్కడ. ఒక నిమిషం ఈ తెలంగాణ నుంచి పారిపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ట్యాంపరింగ్లు చేసి ఈవీఎంలను ఎత్తుకుపోయి దాన్ని ధ్వంసం చేసి గెలుపులు కాదు, నిజంగా ప్రజాక్షేత్రంలో నిజమైన గెలుపుని మీరు రుచి చూడండి. అబద్ధాలతో మీరు మమ్మల్ని నాశనం చేయడానికో లేకపోతే ఇంకో పార్టీని నాశనం చేయడానికో ఇదా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి మీరు విధ్వంసాలు చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి మాకు తెలుసు. కుల మతాలతో రెచ్చిగొట్టడానికి చేస్తున్న ప్లాన్స్ ఏందో మాకు తెలుసు. మీరు ఈ రాష్ట్రాన్ని ఎట్లా విధ్వంసం చేయాలని ప్లాన్ చేస్తున్నారో మాకు తెలుసు. సర్పేరుతో ఎట్లా నాశనం చేయాలనుకుంటున్నారో కూడా మాకు తెలుసు. ఇక్కడ ఎన్ని లక్షల ఓట్లు తీయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారో మాకు తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా అడ్డదారులతో అడ్డంగా ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం బీజేపీ ఎట్లాంటి కుటిల ప్రయత్నాలు చేస్తుందో కూడా మాకు తెలుసు. మీ కుటిల యత్నాలు, పన్నాగాలు, కుట్రాలు మేము ఎప్పుడో గ్రహించినాం. మీ కుట్రల్ని తిప్పికొడతాం, మీ పన్నాగానాన్ని తిప్పికొడతాం. సర్పేరుతో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే మిమ్మల్ని తిప్పి కొడతాం, తరిమి కొడతాం ఈ రాష్ట్రం నుంచి. అది మాత్రం వాస్తవం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేకుండా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమనుకుంటున్నారు అసలు? ప్రసాద్ గారు 1 సెకండ్ ఏమంటున్నా? ఒక నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం. మిమ్మల్ని 8 మంది ఎంపీలు ఇస్తే మీరు పంచాయతీ ఎలక్షన్స్ ఎన్ని వచ్చినాయి? మిమ్మల్ని ఉతికి ఆరేసిండ్రు. మీకు 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? మీకు వచ్చిన గ్రామ పంచాయతీలు ఎంత, మాకు వచ్చిన గ్రామ పంచాయతీలు ఎంత? మేము ఓడిపోయినా మేము గ్రామ పంచాయతీలు ఎన్ని కొట్టుకున్నాం, మేము మున్సిపాలిటీని ఎన్ని తెచ్చుకున్నాం? మీ ప్రాంతంలో మీరు గెలిచిన 8 ప్రాంతంలో ఎంత మందిని గెలుచుకున్నారు? మీరు ఎంత మందిని తెచ్చుకున్నారు? క్షేత్రస్థాయిలో మేమున్నాం, ప్రజల వైపున మేమున్నాం, కార్మికుల తరపున మేమున్నాం, రైతుల తరపున మేమున్నాం, సకల జనుల వైపున మేమున్నాం. సకల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సకల జనుల వైపున బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ గారు 1 సెకండ్. ప్రసాద్ గారు ఒకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రసాద్ గారు ఒక మాట. ప్రసాద్ గారు 1 సెకండ్. ప్రసాద్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ 8 ప్రాంతంలో ఎంత మంది మీరు సర్పంచ్ చెప్పండి. మీరు పంచాయతీలు ఎన్ని గెలుచుకున్నారో చెప్పండి, మున్సిపాలిటీలు ఎన్ని గెలుచుకున్నారో చెప్పండి. మేము చెప్తాం. మమ్మల్ని క్షేత్రస్థాయిలో లేరన్నారు కదా, మేము ప్రాంతాలలో లేరన్నారు కదా. మేము గెలుచుకున్న మున్సిపాలిటీలన్నీ, మేము చేసిన పోరాటం ఏంది? మా సర్పంచులు ఎంతమంది, మీ సర్పంచులు ఎంతమంది? లెక్క కట్టండి. మీరా మా గురించి మాట్లాడేది? మీరు వినాలా? కపర ప్రసాద్ గారు 1 సెకండ్. ఆయన ఆగారు. కపర ప్రసాద్ గారు 1 సెకండ్. మీకంటే అవినీతి చేసిన వాళ్ళు ఎవరు లేరు. 200 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి అప్పయింది మీరు వచ్చిన తర్వాత. 200 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి అప్పయింది. మీరు 200 లక్షల కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు పెట్టిండ్రు? 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ 60 లక్షల కోట్లు చేస్తే మీరు 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు. ఇది ప్రపంచ బ్యాంక్ చెప్పింది. మీరు ఎక్కడ తగలబెట్టిండ్రు, ఎవరికి తగలబెట్టిండ్రు, ఎవరికి తినబెట్టిండ్రు, ఈ దేశాన్ని విధ్వంసం ఎట్లా చేశారో చెప్పండి. మీరు అది చెప్పండి ఫస్ట్. 200 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి అప్పు చేసి పెట్టిండ్రే. ఎవరి గంట కట్టిండ్రు, ఎవరి జేబులు నింపిండ్రు, ఎవరి జేబుల్లో నింపడం కోసం మీరు పనిచేస్తా ఉన్నారో చెప్పండి. గౌతమ్ గారు నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మీరు ఈ రోజు బీజేపీని ఇంత ప్రశ్నిస్తున్నారు. ఒక్క నిమిషం గౌతమ్ గారు 1 సెకండ్. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు చెప్పండి, మాకు తీయండి. మీరు కేసులు వేయండి, మీరు అరెస్ట్ చేయండి, దమ్ముంటే మీకు. మీరు కేసులు వేయండి అంటున్నా. మీరే కదా కేంద్రంలో ఉన్నది. మీరు ఈ రేస్ లో ఏం చేసిండ్రు, కాళేశ్వరంలో ఏం చేసిండ్రు, ఇంకో ఈడీ, ఇంకో మోడీ బోడీ ఏదేదో మాట్లాడారు కదా. ఏం చేసిండ్రు మీరు? ఏది తెలిసిండ్రు మీరు? ఏది తెలుసుకున్నారు మీరు? ఏది కాదు. అబద్ధాలతో మీరు అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారు, అబద్ధాలతో రాజ్యాంగం రావాలనుకుంటున్నారు, అబద్ధాల ప్రచారంతో బయటకు రావాలనుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో కుటిల యత్నాలతో రావాలనుకుంటున్నారు.
మీకు మీ ఆటలు ఇక్కడ చెల్లవు, తెలంగాణలో చెల్లవు, ఎక్కడైనా చెల్లిండొచ్చు కానీ తెలంగాణలో చెల్లవు. లెట్స్ సీ ఏమైనా తెలంగాణలో రాజకీయం వికృత రూపంలోకి పోయేటువంటి పరిస్థితి ఉండకూడదన్నదే మనం కోరుకోవాల్సినటువంటి అంశం. డైనమేట్లు పెట్టి ప్రగతి భవన్ పేల్చాల్సినటువంటి అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు ప్రజలే డైనమేట్ లాగా పేలుతారు, ఈవీఎంల బటన్లను నొక్కుతారు, ప్రజలు ప్రభుత్వాలను మార్చేస్తారు. బట్ ఒక నాయకుడు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ రైలు పట్టాలను గోసెయ్యాలి, సింగరేణి భవన్లను తగలబెట్టాలి, విధ్వంసం సృష్టించాలన్నటువంటి మాటలు బాల్కసుమన్ పిలుపునిస్తే తెలంగాణ వింటుందని మాత్రం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ అట్లాంటి నాయకుడు మాట్లాడినప్పుడు అధిష్టాన పెద్దలు వాటిని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే 25 ఏళ్ల పార్టీ చరిష్మాను నిన్న మొన్న వచ్చినటువంటి నాయకులు మాట్లాడితే ఆ పార్టీ చరిష్మాకు కేసీఆర్కి ఇది మరకబడేటువంటి అవకాశం ఉంటుంది. ఓవైపు హరీష్ రావు కానీ అటు కేటీఆర్ కానీ ఇద్దరు అటు జెన్జీ అనుకుంటూ ఇటు రైతులు అనుకుంటూ ప్రజల్ని మమేకం చేసుకుంటూ రైతులు మమేకం చేసుకుంటూ వెళ్తుంటే వాడి కౌశిక్ రెడ్డి కానీ లేదంటే బాల్క సుమన్ కానీ డ్రగ్స్లో దొరికినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నది పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. ఈవెన్ చాలా సందర్భాలు ఈరోజు డిబేట్ కోసం మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేని పిలిచినా కానీ దీనిపైన మాట్లాడలేనటువంటి పరిస్థితి. కేసీఆర్ ఉండగానే పార్టీలో ఇట్లాంటి మాటలు మాట్లాడితే కనీసం వాటిని ఖండించి వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పైన అనుమానాలు వస్తాయి, రేపొద్దున విధ్వంసం సృష్టిస్తారా అన్నటువంటి. సో వీటిపైన బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ వ్యాఖ్యలపైన. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.